ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొక అద్భుత విషయం తెలియజేయడానికి దేవుడు కృప చూపాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన ప్రాముఖ్యం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఇది మనందరికీ తెలిసిన విషయం కనుక మనం వినాల్సిన ప్రాముఖ్య విషయం. ఫ్రెండ్షిప్ డే నిజమైన స్నేహితుల రోజు అన్నట్టు కొంతమంది భావిస్తారు. స్నేహితులు అంటే అసలు స్నేహం అంటే ఏమిటో అని మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. స్నేహితులు అంటే మనం ఏమిటో తెలుసుకోవాలి. స్నేహం విలువ అంటే మనం ఏమిటో తెలుసుకోవాలి. స్నేహాలకు ఉన్న లక్షణాలు మనం తెలుసుకోవాలి. స్నేహితుడు అంటే నీ కష్టంలో నిన్ను చూసే వ్యక్తి స్నేహితుడిగా భావించాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు, నీ కష్టంలో నీ ఇబ్బందులు నీతో ఉన్నవాడు నిజమైన స్నేహితుడు. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నీ తీరని అప్పుల్లో బాధలు ఉన్నప్పుడు నీ వైపు చూసేవాడు నిజమైన స్నేహితుడు. నీ దగ్గర ధనం ఉంటే కానీ, లేకపోతే నీకు దగ్గర ఆస్తులు అంతస్తులు ఉంటాయి కానీ, లేదా నీకున్న బంధుబలగం చూసి నిన్ను ప్రేమించే వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు. నిజమైన స్నేహం ఎలా ఉంటుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వచనం మనం చదువుకుని వినిపించుకుందాం. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం మనం చదవగలిగితే, నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమించును, దుర్దాసులు అటువాడు సహోదరుడిగా ఉండెను. నీ స్నేహితుడు నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తాడు, వదిలేయడు. నీ స్నేహితుడు నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాలి, వదిలేయడు. నీ స్నేహితుడు నువ్వు అప్పుల బాధలు ఉన్నప్పుడు నిన్ను వదిలేయడు. నీ స్నేహితుడు నీ దగ్గర ఆస్తి ఉంటే లేక ఆస్తి ఉంటే రావడం కాదు, ఆస్తి లేకపోయినా సరే నీతో ఉంటాడు శివ, వాడు నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో ఉండే స్నేహం ఎటువంటి అంటే ధనాన్ని చూసో, ఆస్తులు చూసో, అంతస్తులు చూసో, వాడు కూడా బంధు బలగం చూసి వచ్చే స్నేహితులు తప్ప కానీ వాక్యానుసారముగా బైబిల్ చెప్పే రీతిగా నిజమైన స్నేహితులు లేరు. నిజమైన స్నేహం ఎటువంటిదంటే వాడు విడువక ఎడబాయిక వాడు ప్రేమించును, వాడు దుర్దాశలో ఉన్నా సరే, వాడు సమస్యలో ఉన్నా, వాడు ఇబ్బందులు ఉన్నా, వాడు కష్టంలో ఉన్నా సరే వాడు వెంట ఉండేవాడు నిజమైన స్నేహితుడు. అటువంటి స్నేహితుడు మీ జీవితంలో ఉంటే మీరు ఒకసారి గమనించండి. మనకి ఎంతో మంది స్నేహితులు ఉంటారు. అందరూ కూడా మన దగ్గర ధనం ఉన్నప్పుడు వచ్చే స్నేహితులు తప్ప కానీ, మనం కష్టాలు ఉన్నప్పుడు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు, మన సమస్యలు ఉన్నప్పుడు వచ్చే స్నేహితులు కాదు. ధనముంతో వచ్చే స్నేహితులు తప్ప కానీ మనం కుమ్ములు ఏడ్చినప్పుడు ఆదరించే స్నేహితులు కాదు. అట్టి స్నేహితులు మీకుంటే మీరు ధన్యులు. మీరు ఆపదలో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు, మీ ఇబ్బందులు, మీ ఆపదను చూసి మీతో ఉన్న స్నేహితులు ధన్యులు. అటువంటి స్నేహితుడు మీ స్నేహితుడిగా భావించండి. ఎవరిని పడితే వారి స్నేహితుడిగా మీరు భావించుకోగలరా? మీరు కష్టాలు ఉన్నప్పుడు, మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు, మీరు సమస్యలు ఉన్నప్పుడు, మీకు ఆహారం పెట్టలేకుండా ముఖాన్ని వెడమవైపు తిప్పి వెళ్ళిపోయిన స్నేహితుడా? నీతో ఉంటూ నీ ప్రతి అవసరాన్ని తీర్చిన స్నేహితుడా? నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఫ్రెండ్షిప్, ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఎటువంటి అంటే ఒక స్నేహితుడు బాగా ఉన్నవాడు, ఇంకొక స్నేహితుడు లేనివాడు. వాడు ఎప్పుడు కూడా కష్టాలు ఇబ్బందులు ఉండి ఎప్పుడు కూడా బాధల్లో ఉండేవాడు. కానీ ఉన్నవాడు ఆ స్నేహితుడు ఎప్పుడు కూడా తన స్నేహితుడు కష్టాన్ని చూసి ఎప్పుడు కూడా తన డబ్బులే ఖర్చు పెట్టేవాడు. ఎందుకంటే నా స్నేహితుడు ఇబ్బందులు ఉన్నాడు, కష్టాలు ఉన్నవాడు, ఏ పని కూడా చేయలేకపోతున్న వాడికి ఇబ్బంది కష్టం, వాడి ఫ్యామిలీ విశేషం వల్ల వాడు ఏం చేయలేకపోతున్నాడు అని ఆ స్నేహితుడే గమనించాలి. నాకు తెలిసిన స్నేహితుల్లో ఆ ఇద్దరు స్నేహితులు బెస్ట్ అనిపించారు. వీడి దగ్గర ఏమీ లేకపోయినా సరే వాడిని స్నేహితులుగా భావించి వాడిలో ప్రతి అవసరాన్ని వాడు తీర్చాడు. వాడు కావాల్సిన ప్రతి పనిని వాడు చేసేవాడు. వాడు కావాల్సిన ప్రతి ఒక్క పనిని, ప్రతి అవసరాన్ని ఆ స్నేహితుడు తీర్చేవాడు. అటువంటి స్నేహితులు మీ జీవితంలో ఉన్నారా? ఎవరు పడితే వారు స్నేహితులు అయిపోతారా? నీ ధనం చూసి వచ్చేవాడు నీ స్నేహితుడు కాడు. నీ స్థితిగతులు బాగుంటే చూసి వచ్చేవాడు నీ స్నేహితుడు కాడు. నీ పరిస్థితి బాగుంటే నేను చూసేవాడు నీ స్నేహితుడు కాడు. నువ్వు కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కుమిలిపోయినా, ఏడ్చినా, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నీతో ఉన్నవాడు చూసావా, వాడు నిజమైన స్నేహితుడు. బైబిల్ చెబుతుంది, నిజమైన స్నేహితుడు విడువక ఎడబాయికి నేను ప్రేమించును.
వృద్ధాస్తులు అట్టువాడు నీకు తోడుగా ఉండును. నీకు సమస్య వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను అని ఎవరైతే నీ వెంట వచ్చి నీతో ఉంటాడో వాడు నిజమైన స్నేహితుడు. నీ ధనాన్ని చూస్తే, నీ అంతస్తుని చూస్తే, నీ వెనకాల వచ్చి నీ ధనం అంతస్తులు పోయిన తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోయిన వాడు నిజమైన స్నేహితుడు కాడు. ఏమంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకుంటాం. ఆ ఫ్రెండ్ నెక్స్ట్ ఇయర్ నీకు ఫ్రెండ్గా ఉంటాడు, చూడలేదు, గమనించుకో. ఆ ఫ్రెండ్ ఈ సంవత్సరం నీ స్థితి బాగుంది, వచ్చే సంవత్సరం నీ స్థితి పడిపోయింది అనుకో, లేని స్థితిలో వెళ్ళిపోయింది అనుకో, ఆ స్నేహితుడు నీకు స్నేహితుడిగా ఉండడు. అటువంటి స్నేహాల సమాజంలో ఉన్నారు. ధనాన్ని చూసే స్నేహపడే స్నేహాలు ఉన్నారు. నీ పరిస్థితులు చూస్తే నిన్ను స్నేహంగా భావించే స్నేహితులు ఉన్నారు. కానీ నిజమైన స్నేహితుడు ఎటువంటి వాడు తెలుసా? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన దుర్దాసులు, నీ కష్టం వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, నీకు సమస్య అటువంటి నీకు సహోదరుడు స్నేహితుడు కనబడినప్పుడు నీ అన్నదమ్ముడిగా నీకు సహోదరుడు కనబడుతుంది చెప్తుంది బైబిల్. గమనించండి. ఇంకొక రిఫరెన్స్ చదివి మీకు జాగ్రత్తగా వినిపిస్తాను. సామెతలు 27వ అధ్యాయము 6వ వచనం మనం చదవగలిగితే, సామెతలు 27వ అధ్యాయము 6వ వచనం మనం చదవగలిగితే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఈ వచనం మనం చదవగలిగితే, మేలును కోరి నువ్వు మేలుగా ఉండాలని, నీ స్థితిగతులు బాగోవాలని, నీ పరిస్థితి బాగున్నప్పుడు నీ మేలు కోరేవాడు నీ స్నేహితుడు. నువ్వు ఒక వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో నువ్వు వెతికినప్పుడు నిన్ను చూసి గర్వపడేవాడు నీ స్నేహితుడు తప్ప, కానీ నీ వ్యాపారం చూసి నువ్వు వెతకడం చూసి అసహించుకున్నవాడు నీ స్నేహితుడు కాడు. బైబిల్ ఎప్పుడు కూడా ఒక క్లియర్నెస్ ఏం తెలుసా? నిజమైన స్నేహితుడు ఏ క్వాలిటీస్ ఉంటాయో, ఏ క్వాలిటీ ఉంటే నిజమైన స్నేహితుడు అని చెబుతుంది బైబిల్. నువ్వు ఎదిగినప్పుడు నీతో ఉండి నీతో సంతోషపడే నీ స్నేహితుడు తప్ప, నువ్వు ఎదుగుతుండగా నిన్ను నాశనం చేయాలని, నిన్ను అసహించుకొని నిన్ను ద్వేషించే వ్యక్తి నీ స్నేహితుడు కాడు. నీ స్నేహితుడు నీతో నీ స్నేహితుడు ఎదగకపోయినా నువ్వు ఎదిగినప్పుడు నీ వెతుకుదలను చూసి నీ తాను ముచ్చట పడితే వాడి నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహాన్ని వదులుకోకు. నీ దగ్గర ఉన్నప్పుడు వచ్చే స్నేహితుడు కాదు. నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు అనాథగా ఉన్న సరే నిన్ను ప్రేమించి వచ్చే స్నేహితుడు కొడుకో. అలాంటి స్నేహితుడు, నాకు తెలిసిన స్నేహితుడు తెలుసా? మనుషులు కాదు. అలాంటి స్నేహితుడు ఎవరు తెలిసే? భూమి మీద నన్ను పరలోకం నుండి తేరి చూచి నన్ను ప్రేమించిన నా యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన స్నేహితుడు. ఈ లోకం నా స్నేహాలు నా ధనాన్ని బట్టి వచ్చేవారు తప్ప, కానీ నా అనేవారు నా స్థితికి ఏమి స్థితికి వెళ్ళిపోతే ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు. అటువంటి స్థితి నేను నా దగ్గర ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న స్నేహితులు ఎంతో మంది చూసా. నా దగ్గర లేనప్పుడు, తీయన పరిస్థితులకు వెళ్ళినప్పుడు, భయంకరమైన పరిస్థితికి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమించే కొంతమంది నాకు స్నేహితులుగా ఉన్నారు. నా దగ్గర అనేక మంది స్నేహితులు ఉండేవారు. నా దగ్గర నా స్థితిగతిలో ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు ఉండేవారు. కానీ నీ స్థితిగతులు ఎప్పుడైతే మారిపోతాయో, నీ స్థితిగతులు చూసి నీ దిగన స్థితికి వెళ్ళిపోయినా సరే, భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిన చూసి నిన్ను ప్రేమించి నీతో ఉంటాడు వాడు నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితులు ప్రతి లైఫ్లో ఉంటారు. అసలు స్నేహితులు అంటే ఎవరు? అని కొన్ని రిఫరెన్స్ మీకు చదివి చెప్తాను. వాటిని మీరు నోట్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కొన్ని రిఫరెన్స్ చెప్తాను. వాటిని మీరు ఖాళీగా ఉన్న సమయంలో చదివి స్నేహం అంటే ఏమిటో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15 వచనం మీరు చదవగలిగితే అక్కడ స్నేహం గురించి రాయబడి ఉంటుంది. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 13 వచనం చదవగలిగితే మీకు స్నేహం గురించి రాయబడి ఉంటుంది. అలాగే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనం వరకు చదవగలిగితే అక్కడ స్నేహం విలువ మీకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు
18వ అధ్యాయం 1-3 మనం చదవగలిగితే మనకు బైబిల్లో నిజమైన స్నేహితుడు ఉన్న స్నేహితుడు ఎవరంటే యోనాతాన్. దావీదు మెచ్చే స్నేహితుడు, దావీదు అంటే పిచ్చి. తండ్రి ఇచ్చిన సింహాసనం వద్దు కానీ దావీదుతో స్నేహం కాకుండా స్నేహితుడు యోనాతాన్. అటువంటి స్నేహితుడు మీ జీవితంలో ఉన్నాడో లేదో మీరు పరీక్షించుకోండి, తెలుసుకోండి. ఈ లోక స్నేహం వైరం అంట. ఎందుకు తెలుసా? స్నేహితులైనా సరే కొన్ని సందర్భాలు నేను అసహించుకొని వదిలేసి వెళ్ళిపోతారేమో. స్నేహితులైనా సరే కొన్ని సందర్భాలు నేను వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోతారేమో. స్నేహితులైనా సరే కొన్ని సందర్భం గొడవ వచ్చినప్పుడు నేను అసహించుకుని బయటకు వెళ్ళిపోయి నీ గురించి చెడ్డ మాటలు పలికి నీ గురించి లేని మాటలు పుట్టించి నిన్ను అందరి దృష్టిలో చెడ్డవానిగా చిత్రీకరించే స్నేహితులు ఉంటారు. అటువంటి స్నేహితులు ఉంటారు. అటువంటి స్నేహం ఉంది భూమి మీద. కానీ నిన్నులా ప్రేమించి నీ తప్పులైనా నీ ఒప్పైనా నీ గురించి 24 గంటలు ఆలోచించే తండ్రి ఒకరు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువులు. ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన స్నేహం ఎంత విలువైందంటే నువ్వు ఆయన విడిచిపెట్టిపోయిన సరే నేను నిన్ను విడవను అని చెప్పే మాట దేవుని స్నేహం. అటువంటి స్నేహం మనం పొందుకొని ఉన్నామని మనం గమనించాలి క్రైస్తవ పిల్లలారా. దేవుని మహాకృపను బట్టి అటువంటి స్నేహం మనం పొందుకొని ఉన్నాం కనుక నిజమైన స్నేహితులు ఎవరో మీరు గమనించుకోండి. మీ స్నేహితులు మీ పరిస్థితిని బట్టి మారుతున్నారా? మీ స్నేహితులు మీ పరిస్థితి మారకపోయినా మీతో ఉంటున్నారా అని మీరే గమనించుకోండి. కొంతమంది స్నేహితులు గొంతుకు తెంచి వెళ్ళిపోతారు. కొంతమంది స్నేహితులు ఎన్ని పోటీ పడిచే స్నేహితులు ఉంటారు. కొంతమంది స్నేహితులు నువ్వు నాశనం అయిపోతే చూడాలనే స్నేహితులు ఉంటారు. నీ స్నేహితులే, నీతో తిరిగిన వారే, కానీ నువ్వు నాశనం అయిపోతే చూడాలనుకునే స్నేహితులు కూడా ఉన్నారు. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము. మనం అందరం గమనించవలసిన విషయం, నిజమైన స్నేహితుడు, నాకు తెలిసిన నిజమైన స్నేహితుడు నా యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప నాకు నిజమైన స్నేహితుడు ఎక్కడ కూడా కనబడలేదు. కానీ ఈ లోకంలో ఉన్న నాకున్న కొంతమంది ఆత్మీయ స్నేహితులు ఉన్నారు. నాకు దేవుని వాక్యాన్ని బోధించే స్నేహితులు ఉన్నారు. నాకు దేవుని గురించి ఆలోచింపే స్నేహితులు కూడా ఉన్నాడు. అలాగే నా పరిస్థితిని చూసి నన్ను అర్థం చేసుకునే స్నేహితుడు కూడా ఒకడు ఉన్నాడు. నాకు లేనప్పుడు, నా స్థితిగతులు బాగాలేనప్పుడు, నేను భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాకు తిండి పెట్టిన స్నేహితులు కూడా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి నా స్నేహితులు ఎప్పుడు కూడా నన్ను దూషించలేదు. దేవుని మహాకృపను బట్టి నా స్నేహితులు నేను కష్టం ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను వదిలేయలేదు. అంటే నా స్థితిగతులను చూసి ఎవరు లేనివాడు ఎవరైతే తిరగకూడదు. నా స్నేహితులలో నాకు తెలిసినంత నాతో తిరిగే స్నేహితులందరూ కూడా ఉన్నవాళ్ళే అంటే వారి పరిస్థితుల్లో అద్భుతంగా ఉన్నవాళ్ళే. కానీ ఈ రోజు నేను లేనివాడని నేను కించపరిచి మాట్లాడే స్నేహం దేవుడు నాకు ఇవ్వలేదు. నాకు అద్భుతమైన స్నేహితులు ఇచ్చారు. ఆ స్నేహితులు నేను ఒక స్నేహితులు చాలా గట్టిగా ప్రేమిస్తాను. ఎందుకంటే నాకు ఆహారం లేదు, ఆకలిస్తుంది అంటే అన్నం తీసుకెళ్ళి అన్నం పెట్టే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నా స్నేహితులకి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్కి, నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవుని మహాకృప మీకు తోడే ఉండిన గాక. దేవుని కృపను బట్టి, దేవుని సంకల్పం బట్టి మీరు యథార్థంగా భూమి మీద బ్రతికేంత కాలము దేవుని కృప, దేవుని హస్తం మీ మీద ఉంచి దేవుడు మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తులుగా, గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని నియమించిన గాక. దేవుని కృప మీకు తోడును గాక. మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం.